కల్చరల్ క్లబ్ కూడా 3 టైమ్స్ ఒక రోడ్లో మేము ఒక 1.5 acre ల్యాండ్ మనం కొనటం జరిగింది. కొని అది ఫస్ట్ 40 feet రోడ్డు ఉంటే 60 feetకి మేము రోడ్ వైడనింగ్ ఉంటుందని చెప్పి డిజైన్ చేసాం. అది మళ్ళీ 60ది 80 అయింది, 80 100 అయింది. అల్టిమేట్గా 100 feet రోడ్ తోటి మనం ప్లాన్స్ అన్ని గీయించి దాన్ని ఈరోజు కట్టాము. టుడే ఇట్ ఈస్ ది టాక్ ఆఫ్ ది టౌన్. ఆ కాంట్రాక్టర్స్ క్లబ్ ఆ రోజు నేను అందరినీ బతిమలాడి మీరు మెంబర్షిప్ తీసుకోండి 5 లక్షల రూపాయలు అని చెప్తే ఆ రోజు అది చాలామంది అధైర్యంగా ఉన్నారు. అది కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు దాన్ని 20 లక్షల రూపాయలు చేస్తే వీ హ్యావ్ సో మచ్ డిమాండ్. దాన్ని ఆ లెవెల్కి తీసుకుపోయాం. అంటే ఇవన్నీ కూడా వీ ఫీల్ రెస్పాన్సిబిలిటీ, గుడ్ గవర్నెన్స్ అండ్ ఇన్క్రెడిబుల్ ఇది ఉండబట్టే మనం దాన్ని చేసి మొత్తం కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ రోజు కూడా నన్ను కాదని మా మెంబర్స్ అందులో కూడా 17 మంది బోర్డు మెంబర్స్ ఉంటే సో ఐ యూజ్ టు టేక్ ఎవ్రీ డెసిషన్ అండ్ ఇట్ వాజ్ సపోర్టెడ్ బై ఎవ్రీబడి బికాజ్ ది డెసిషన్స్ ఆర్ వెరీ పాజిటివ్. అందుకని దాని గుర్తింపు వల్లే ఈరోజు అందరూ కోరటం జరిగింది. నేను అందుకనే దిగాను. ఈరోజు ఈ ప్యానెల్ అనేది ఈ నా పేరు మీదనే బీసీనయ్య అనే పేరు మీద ఒక కొత్త ప్యానెల్ని మనం తీసుకొచ్చాం. ఎక్కడ ఇదివరకు ఎవరు పనిచేసిన ప్యానెల్స్ అంటే ప్రీవియస్గా లాస్ట్ 2 decades నుంచి 2 groups ఈ జూబ్లీ సొసైటీని పాలించడం జరిగింది. అప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఎవ్వరూ కూడా ఈరోజు నా ప్యానెల్లో లేరు. దీనికి చాలామంది బురద జల్లుతూ ఉన్నారు. అవతల గ్రూప్ వాళ్ళు వీళ్ళని పెట్టిన ఏదో ఒక పపెట్ లాగా ఉందని కొంతమంది అనుకుంటున్నారు. నేను ఐఎమ్ నాట్ ఏ పపెట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లిజన్ టు ఎనీబడి. ఐ హ్యావ్ మై ఇండివిజువాలిటీ. అందుకని ఐ నో వాట్ ఐ హ్యావ్ టు డూ, వాట్ ఐ వాంట్ టు డూ, ఐ విల్ డూ ఇట్. నాకు చాలా డెవలప్మెంట్ అనేది చాలా ఈజీ నాకు. ఎందుకంటే ఐ వెంట్ అరౌండ్ ది వరల్డ్. ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్, how the things are moving in different countries, what are the machineries being used in every field. So either it may be irrigation, road projects or buildings, anything, even airports. I have constructed airports also in different places. I constructed parliament building in Kabul, Afghanistan, which was funded by Indian government. So ఇంత ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి నేను ఐ రీచ్ టు దిస్ లెవెల్. మనకేంటంటే ఐ డూ విత్ ఇంటిగ్రిటీ, హానెస్టీ, డిసిప్లిన్, హార్డ్ వర్క్. దిస్ ఈజ్ మై క్రెడిబిలిటీ. సో ఇందులో ఎక్కడ ఎవ్వరు దేనికి కూడా నన్ను ప్రలోభపరచలేరు, నన్ను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. నేను ఏదనుకుంటానో అదే చేస్తాను. డెవలప్మెంటు ప్రతి మందికి ఉపయోగపడే ఈరోజు నేను ఒక ప్రపోజల్ తీసుకొస్తే నేను ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేసి దానికి ఫండ్స్ ఎలా తేవాలి, ఏం చేయాలి అనేది నాకు చాలా క్లియర్గా ఉంది. ఇది నా యొక్క అజెండా. నేను ఎవరి వల్ల నేను ఇక్కడికి రాలేదు. ఈరోజు మా ఒక్క అంటే బి సీనయ్య ప్యానెల్, ఇంకొకటి రవీంద్రనాథ్ ప్యానెల్, ఈ 2 ప్యానెల్సే ఉన్నాయి. ఇప్పుడు మిగతా ప్యానెల్ అనేది ఎక్కడా లేదు. లేనప్పుడు ఎవరికైనా ఓటు వేసుకోవచ్చు. వాళ్ళు ఎవరు కావాలంటే వాళ్ళకి వేసుకోవచ్చు. సో అందులో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరు ఎవ్రీబడి వాంట్స్. ఈరోజు ఐ గాట్ సమ్ మెసేజెస్, వీఆర్ లక్కీ టు హ్యావ్ యూ హియర్ అని కొన్ని మెసేజెస్ నాకు పంపుతా ఉన్నారు. అంటే అంత క్రెడిబిలిటీ ఉంది. ఐ కెన్ డూ డెవలప్మెంట్. ఐఎమ్ థింకింగ్ హౌ టు డెవలప్ వన్స్ ఐ గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్. రియలీ I have a master plan because I have 5 years time, 5 years tenure for this election. So I can definitely do wonders. That is my impression. తెలుసు, నేను మళ్ళా వేరే విధంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంత పెద్ద మనిషి కూడా ఈరోజు నన్ను రిక్వెస్ట్ చేశారు, ఒక క్లీన్ పర్సను ఈ సొసైటీకి ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుందని. ఆయన అన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేసి హౌ ది థింగ్స్ ఆర్ మూవింగ్ నౌ, వాట్ వీ వాంట్ టు డూ, హౌ టు డెవలప్ ది అన్నీ ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే నేను దీనికి యాక్సెప్ట్ చేశాను. నేను ఇప్పుడు రంగంలో దిగాను అనమాట. ఈ సొసైటీ అనేది ఎందుకుంది? జస్ట్ టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఈచ్ మెంబర్.
సో దేర్ ఆర్ అరౌండ్ 1600 ప్లాట్స్ ఆర్ సంథింగ్. ఇక్కడ ఏంటి అసలు ఈ సొసైటీ ఫంక్షనింగ్ ఏంటి? సొసైటీలో సపోజ్ నేను వీరి ల్యాండ్ కొన్నాను. ఆ ల్యాండ్ కొన్నప్పుడు ఆటోమేటిక్గా అది నాకు మెంబర్షిప్ నాకు ట్రాన్స్ఫర్ అవ్వాలి. అది అవ్వాలి. ఈ క్లబ్లో కూడా మెంబర్షిప్ రావాలి. సో అది కాకుండా ఈరోజు అంటే ప్రీవియస్గా ఐ వాజ్ టోల్డ్ దట్ పీపుల్ హ్యాస్ టు గో అండ్ బెగ్ ది ఆఫీసర్స్ అండ్ ది టాప్ పీపుల్ జస్ట్ ప్లీజ్ ట్రాన్స్ఫర్ మై నెంబర్. అది దట్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ యాప్. ఎవ్రీథింగ్ విల్ బీ క్లిస్టర్. మనం ఏం చేస్తున్నామో దే కెన్ సీ ఇన్ ది వెబ్సైట్లో ప్రతిదీ ఉంటుంది. వితిన్ 24 అవర్స్లో కనుక మనం ఎవరైనా ట్రాన్సాక్షన్ జరిగితే ప్లాట్ అమ్మటం 24 అవర్స్లో వాళ్ళ పేరు మీద ఆటోమేటిక్ ఈరోజు గవర్నమెంటు డిజిటలైజేషన్ చేసిన రెవెన్యూలో. సో అదే పద్ధతిలో కూడా ఇక్కడ చేస్తాం. మనం ఎవరిని ఆఫీస్ దగ్గరికి వచ్చామంటే మనది బ్యాడ్ గవర్నెన్స్. వాళ్ళెవరు ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. వీఆర్ వర్కింగ్ ఫర్ దెమ్. ది సొసైటీ ఆఫీస్ ఈజ్ టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది సొసైటీ మెంబర్స్. అందుకని ఐఎమ్ వెరీ క్లియర్. అప్రోచబిలిటీ ఆల్వేస్ ఇట్ ఈస్ దేర్. దే నీడ్ నాట్ కమ్. ఈవెన్ ఇఫ్ ఐ am there even 1 hour, I will come. Just I will see what are the applications pending, what type of applications I will. ఇక్కడ ఎవరైనా ప్రూవ్ చేయగలరా? అక్రమాలు జరిగినో జరగలేదో నాకు అనవసరం. ఎవరైనా ఇక్కడ ఉన్నోళ్ళు కనుక మీరు ఎవరైనా వాళ్ళు అక్రమాలు చేసని అభియోగాలు ఉంటాయి, ప్రూవ్ చేసే కెపాసిటీ లేవు. కొన్ని ఉన్నాయి, జరుగుతాయి. అది ప్రతిదీ ఇట్ టేక్స్. సపోజ్ ఇఫ్ సంథింగ్ వెంట్ రాంగ్, సీ ది లీగల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇట్ ఈస్ దేర్. మనంగా సొసైటీ తరఫున ఏదైనా కనుక తప్పు చేసి ఉంటే దాన్ని మేము సరిదిద్దుకుంటూ మా వల్ల ఏదైనా చేయాల్సి ఉంటే చేస్తాం. లేదు ఇక ఫ్యూచర్లో ఇలాంటి తప్పులు చేసేదానికి ఎలాంటి అవకాశం ఉండదు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు పద్మారెడ్డి. కొద్దిగా ఆలస్యమైంది, క్షమించగలరని ప్రార్థిస్తూ మా ఇదివరకు ఉన్న కమిటీలకు భిన్నంగా వ్యవహరించాలనే మేము ఈ కొత్త ప్యానెల్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఎన్ని అవకతవకలు చేశారో చాలా ఉన్నాయి. వాటన్నిటి కూడా వీలైన కాడికి చేయాలని వాటిని సరిచేస్తూ అభివృద్ధి పథాన మనం వెళ్ళాలన్నదే మా ఉద్దేశం. 2005 నుంచి 2021 వరకు నరేంద్ర చౌదరి గారు ఏకగ్రీవంగా 3 సార్లు అక్రమంగా ఎన్నికయ్యారు. 2021లో చట్టం మార్పిడి వల్ల ప్రభుత్వ ఎలక్షన్ నిర్వహించినందువల్ల బిఆర్ నాయుడు టీంను అప్పుడు ఎన్నుకున్నారు. నరేంద్ర చౌదరితో విసిగి వేశారు. అయితే అప్పుడు కూడా నేను బిఆర్ నాయుడు టీంని సమర్థించాం. చాలా వరకు ఇక్కడ ఉన్న సభ్యులు కూడా వాటిని సరిచేస్తారని. కానీ బిఆర్ నాయుడు కొద్ది రోజులు అలానే ఉండి అనిపించి ఉసూరు అనిపించారు. 3 సార్లు క్లబ్కు సొసైటీకి సంబంధం లేదని మీరు అనుకోవచ్చు. 2 కూడా సిస్టర్ కన్సర్న్సే. క్లబ్ ల్యాండు, సొసైటీ ల్యాండు లీజు సొసైటీది. అయితే క్లబ్ ఎలక్షన్లో డెమోక్రసీ పునరుద్ధరిస్తాం. గత 12 సంవత్సరాల నుంచి క్లబ్లో ఎలక్షన్స్ లేవు, ఏకగ్రీవ పర్వం. వాటన్నిటిని కూడా సరిచేయవలసిన అవసరం ఉంది. సొసైటీ బాధ్యత కూడా అది. సిస్టర్ ల్యాండు, సిస్టర్ మెంబర్ కన్సర్న్స్ అక్కడ కూడా ఉన్నాయి. అయితే 21లో సెప్టెంబర్లో బిఆర్ నాయుడు గారి కొడుకు చైర్మన్ అయిన తర్వాత, రవీంద్రనాథ్ గారు చైర్మన్ అయిన తర్వాత 21లో, 23, 25లో క్లబ్ ఎలక్షన్ జరిగినాయి. 3 సార్లు కుమ్మక్క అయ్యారు. ఇప్పుడు రవీంద్రనాథ్ గారి టీం ఏమంటుంది? ఒక ముఖం పెట్టి, ఒక నరేంద్ర చౌదరి ముఖము, మా సిరయ్య గారి ముఖం పెట్టి 2 ఒకటే అని చెప్తున్నారు. ఇది తప్పుడు ప్రచారం. ఎందుకంటే వాళ్ళు చేసిన కుమ్మక్కైన విషయాలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. బహుశా మీకు జ్ఞాపకం ఉండకపోవచ్చు. రాయగలిగితే నేను చెప్తాను. సొసైటీకి సంబంధించింది 2020
జూన్ జూలై ప్రాంతంలో శిరీష అనే ఒక అలాటీ ఉంది 853F 44 రోడ్ నెంబర్ 44A. ఇక్కడ 1519 ఒరిజినల్గా శిరీష అనే అమ్మాయికి అలాట్ చేయబడింది. ఆ అమ్మాయి కాలక్రమేణా అమెరికాకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోయింది. మరి ఆ ప్లాట్ ఎట్లా చేయాలా, ఏం చేయాలని కొంతమంది కుట్రబన్ని ఒక దొంగ సురీషను, డూప్లికేట్ సురీషను సృష్టించి ఆమె పేరు మీద 126 రూపాయల గజం చొప్పున రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసిన వ్యక్తులు ఎవరు? అప్పటి చౌదరి జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ చైర్మన్ నరేంద్ర చౌదరి గారు, సెక్రటరీ హనుమంతరావు గారు. అయితే అదే ప్లాంక్ మీద అప్పుడు నరేంద్రనాథ్ చౌదరి మీద మేము గెలవడం జరిగింది. మెయిన్ మా ఇష్యూ. దాన్ని సివిల్ కేసు, క్రిమినల్ కేసు వేయమంటే డ్రాఫ్ట్ కూడా తయారు చేసి నేను ఒత్తిడి పెడితే 2 సంవత్సరాల తర్వాత డ్రాఫ్ట్ కూడా తయారు చేసి ఇంతవరకు ఆ ప్లాటును వదిలేశారు. సుమారు 50 కోట్ల ప్రాపర్టీ. వాళ్ళు కుమ్మక్కు అవుతారు, మా మీద ఆరోపణ చేస్తారు. ఇట్లాంటివి ప్రభుత్వ ఓపెన్ ల్యాండ్స్ అన్నీ కూడా స్ట్రే బిట్స్ అని చిరంజీవి గారితో సహా చాలామందికి అమ్మేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ ఇది తప్పు, ఇది ఓపెన్ ప్లాట్స్ 40%లో లేఅవుట్లో 40% భాగం అని వాళ్ళు నిర్ధారించారు. ఇట్లా ఒక 46 కోట్ల ఆస్తి గవర్నమెంట్ వాల్యూ, దాని లెక్క చూసుకుంటే 150 కోట్ల ఆస్తి ఉంటుంది. ఆ ఒక్క మన శిరీష ప్లాటు 50 కోట్ల ఆస్తి. ఇట్లా అన్యాక్రాంతం చేయడం వీళ్ళకి అలవాటైపోయింది. ఇంకా పాస్ట్ చూస్తాగితే పాత కమిటీలు చాలా ఉన్నాయి. వ్యవహారాలకి నాకు సంబంధం లేని వ్యక్తిని, నేను ఒక స్వతంత్ర పౌరుణ్ణి. ఒకటి, వాటన్నిటిలో నేను జోక్యం చేసుకోలేదు. నేను మొదటి నుంచి కూడా వీటన్నిటికి దూరంగానే ఉన్నాను, రాజకీయాలకు దూరంగానే ఉన్నాను, ఈ సొసైటీ వ్యవహారాలకు కూడా దూరంగానే ఉన్నాను. కానీ ఈసారి సీనయ్య గారిని చూసి ధైర్యంతో వద్దామని అనుకున్నాను. కానీ కొన్ని మా ఇంట్లో కుటుంబ ఇబ్బందుల వల్ల దిగలేదు. వారు నన్ను ఉండమన్నారు, కానీ నేను ఉండలేకపోయాను. సెక్రటరీగా వద్దామని అనుకున్నాను, కానీ నా వ్యక్తిగత కారణాల వల్ల నేను పోటీలో ఉండలేకపోయాను. కానీ ఈ ప్యానెల్ సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాను. వారు సంపూర్ణంగా న్యాయం చేస్తారని నాకు విశ్వాసం. సార్, పాస్టర్లు గౌరవిస్తామన్నారు సార్. అభివృద్ధి ప్రతి దగ్గర అభివృద్ధి కొంత ఉంటుంది. సరైన అభివృద్ధి జరగలేదన్నదే వాళ్ళ సార్ చెప్పింది. అంతకుమించి ఏం లేదు. ఏదైనా ఉంటే తప్పకుండా చూసి దానికి తగిన చర్య తీసుకుంటామని సీనయ్య గారు చెప్పారు కదా మీకు. ఏది ఆ దృష్టికి వచ్చినా ప్రెసిడెంట్గా వారి బాధ్యతగా తప్పకుండా చర్య తీసుకుంటారు. వాళ్ళని విమర్శిస్తూ వీళ్ళని విమర్శిస్తూ దీంతోనే టైం పాస్. మన ఈ సొసైటీలో కూడా మనం ఇవన్నీ చేసుకుంటా పోతుంటే ఈ రోజు వరకు మనకున్న అసెట్ని ఎలా డెవలప్ చేయాలనే దృక్పథంతోనే ఉన్నాం తప్ప పర్వాలేదు. డెవలప్, ఐ వాంట్ టు సేఫ్ గార్డ్ ది సొసైటీ ప్రాపర్టీస్. మీరు చెప్పినట్టు స్కూల్స్ ఏదన్నా ఉంటే ప్రతిదానికి ఒక అగ్రిమెంట్ ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు ఎంత ఏంటి అనేది. అవన్నీ చూసి ఎప్పుడన్నా వాటిల్లో కనుక మనకు లేకున్నా దొరికితే డెఫినెట్గా వాటిని ఎలా రివైజ్ చేయాలి అనేది మనం చూస్తాం. బట్ ఉన్న లాట్ ఆఫ్ ల్యాండ్ బ్యాంక్ ఈజ్ దేర్, హౌ టు డెవలప్ దెమ్ టు మేక్ రెవెన్యూ ఫర్ ది సొసైటీ. ఆ సొసైటీలో వచ్చిన డబ్బులు కనుకుంటే ఇంకో చోట తీసుకుపోయి మనం సొసైటీ ల్యాండ్ కొని దాన్ని చేసుకునే దానికి మనకి అసెట్ డెవలప్ చేసేదానికే చేస్తాం. మనం ఎక్కడ నేను ఐఎమ్ వెరీ క్లియర్, ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐ కెన్ డూ డెవలప్మెంట్, ఐ విల్ ప్రొటెక్ట్ ఆల్ ది అసెట్స్. చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఎవ్వరూ, నేను ఒకటే చెప్తున్నా, ఎక్కడ కూడా ఒక్కరు ఆఫీస్కి వచ్చి చూడరు. ఈరోజు మనం ఆఫీస్కి వెళ్తే దే ఆర్ నాట్ అలవింగ్ అస్ టు గో ఇన్సైడ్. దట్ ఈస్ ది సిచ్యువేషన్. ఇవన్నీ ఇలాంటివి ఉండవు. మీరు ఫెట్ ఆల్ యూ వాంట్ టు సీ మై గవర్నెన్స్ ఇన్
Telangana Contracts Cultural Club. I will see if anything comes to my notice, I will sack on the spot. Ante, I am not going to tolerate anybody. సార్ ప్రతిదానికి ఒక రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ గురించే మీరు ఇంత ముందు వచ్చారో లేదో తెలియదు, కానీ నన్ను ఎందుకు సెలెక్ట్ చేశారు? ఇది క్లబ్కు సంబంధించిన సొసైటీ, ఇది ఈ క్లబ్ కూడా. అందుకని నేను తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చర్ క్లబ్ను 162 కోట్ల రూపాయలు పెట్టి డెవలప్ చేశాం. సి టుడే ఇట్ ఈజ్ టాక్ ఆఫ్ ది టౌన్. ఈరోజు మెంబర్షిప్ దొరకటం కష్టం. అలా లెవెల్గా తీసుకొచ్చాను కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నన్ను పిలిచారు. ఇది రియల్గా అది నాకు ట్రూ. వారి రెప్యుటేషన్ చూసే వారిని గౌరవించి ఇక్కడ సభ్యులుగా ఉన్నారు కాబట్టి సొసైటీని కూడా సరిచేయాలని మేము కోరుకున్నాము. ఆయన వచ్చారు. ఒకటి సార్, గవర్నమెంట్ కమర్షియల్గా డిక్లేర్ చేసిన రోడ్స్ తప్పితే మిగతా ఎక్కడ కూడా నాన్ కమర్షియల్ యాక్టివిటీని అలో చెయ్యము. ప్రజెంట్ ఉన్న కమర్షియల్ను మనం ఏం చేయాలి? కొత్త రోడ్స్ని నాన్ కమర్షియల్గా రాకుండా వాటిని లిస్ట్ ఐ హ్యావ్ ది ఎలిజిబిలిటీ. ఇఫ్ దే డోంట్ వాంట్, లెట్ దెమ్ రిమూవ్ ఆల్ ది మెంబర్షిప్ హూ ఆర్ నాట్ దేర్. నరేంద్రనాథ్ కూడా రవీంద్రనాథ్ కూడా ఒక న్యూజెన్ అనే కంపెనీ మీద ప్లాట్ కొని, అసలు హౌసింగ్ సొసైటీ రూల్స్ ప్రకారము ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రాపర్టీ కొనకూడదు ఇక్కడ. కానీ సరే, అవి కాలక్రమేణా ఆ రూల్స్ అన్నీ కూడా అతిక్రమించారు. ప్రాపర్టీ కంపెనీ పేరు మీద కొన్నారు. కానీ దాని పేరు మీద రిప్రజెంటేటివ్ అని మెంబర్ తీసుకొని మెంబర్షిప్ అయినది ఉంచుకున్నారా దాన్ని అంటే మళ్ళీ దాన్ని ఇంకో కంపెనీలో అమ్మేశారు. ఆయన అదే పరిస్థితిలో ఉన్నాడు. అసలు ఆయన మెంబర్షిపే తప్పు. ఇట్లాంటివి ప్లాట్లు అమ్ముకొని మెంబర్షిప్ ట్రాన్స్ఫర్ చేయనివి కనీసం 200-300 ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఒకే రూలు వర్తించాలి. కానీ కొంత పాత కమిటీలు సెలెక్టివ్ బేసిస్ మీద వెళ్ళడం వల్ల కొంత ఇబ్బంది వచ్చిన మాట వాస్తవం. అందరి సౌకర్యార్థం అభివృద్ధి చేస్తాము. కన్వెన్షన్ సెంటర్ను కూడా దాంట్లో కూడా సీనయ్య గారు చెప్పారో లేదో నాకు తెలియదు, నేను రాకముందు, కానీ కొన్ని గదులు నిర్మించి గెస్ట్ హౌజులు ఏర్పాటు చేయాలని చాలామందికి సభ్యులకి బయటికి వెళ్ళి వచ్చిన మిత్రులకు బంధువులకు ఇబ్బంది ఉంది. కొన్ని గదులు నిర్మించి ఆదాయ వనరు ఆ వసతి కూడా కల్పించాలని ఆలోచన ఉంది.